జాబ్ల కోసం అడుగుతూ ఈ బీజేపీ నాయకులు ఏమంటారండి, పకోడీలు వేసుకోవాలన్నాడు. దుర్మార్గులు వీళ్ళు. వీళ్ళు కనీసం మాట్లాడే అర్హత ఉందండి? మరి నా దేశంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తే నా తెలంగాణ బిడ్డలకు కూడా ఉద్యోగాలు ఇచ్చేది కదా. మీరు దుర్మార్గులు, మీరు మోసం చేస్తున్నారు. 35 లక్షల నిరుద్యోగులను మోసం చేస్తున్నారు. మీరు చేతగాక చెయ్యలేక మాటలు సవాల్ విసురుతున్నారు. మీరంత దుర్మార్గులు వేరే వాళ్ళు లేరుగా. ఇక్కడ భారతీయ జనతా పార్టీ చిత్తశుద్ధి ఉంది చెప్పాలంటే. భారతీయ జనతా పార్టీ చిత్తశుద్ధి చేస్తా ఉన్నా తెలంగాణ. మినిమం డెకోరం కూడా తెలియకుండా ఐ కెనాట్ డూ ఎనీథింగ్. వెయిట్, నువ్వు మాట్లాడినప్పుడు నాకు ఆ కామన్ సెన్స్ ఉంది. నీవు మాట్లాడినప్పుడు నీ మాట్లాడండి. లింగం యాదవ్ గారు మాట్లాడండి. వెంకటరెడ్డి గారు మీరు ఆగండి. ఆయన మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. దిస్ ఇస్ మనం నువ్వెంత తూకిత్తా మైకిత్తాకే నయ్యా భయ్, వి హావ్ హియర్ టు డిబేట్ సంథింగ్. నేనేమంటున్నా అంటే, ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తే నా తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు రావండి? తెలంగాణ బిడ్డలు బాగుపడరా? మరి ఈ దేశం అంటే ఒక తెలంగాణ సపరేట్ కాదండి. ఇండియా ఈజ్ ఎ యూనిట్ ఆఫ్ టెరిటరీ. ఈ దేశంలో ఉన్నటువంటి అంత స్టేట్స్ ఆఫ్ అన్ని కలిసి భారత సంయుక్త రాష్ట్రాలు. మన దేశంలో ఏనాడైనా వీళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో గురించి మాట్లాడినా, రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తీసుకొచ్చినటువంటి దుర్మార్గులు బీజేపీ నాయకులు, ఆ నల్ల చట్టాలకు సపోర్ట్ చేసినటువంటి దుర్మార్గులు బీఆర్ఎస్ నాయకులు, వీళ్ళు మాట్లాడితే ఎట్లండి? ఇవాళ మేము డెఫినెట్ గా అంటున్నాం, మేము ఏం చేసామో కేంద్ర ప్రభుత్వం బీజేపీ నరేంద్ర మోడీ 11 సంవత్సరాలుగా కేంద్రం ఏం చేసిందో తెలంగాణకి ఏమి ఇచ్చిందని ఒక సూటిగా ప్రశ్నిస్తాను. చిన్న ప్రశ్న. 11 సంవత్సరాలుగా విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలను అమలు చేసిరా అండి? నా పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇచ్చిరా అండి? నా మూసీ ప్రాజెక్ట్ రీజనల్ ఇవ్వండి. గంగా నదికి 20,000 కోట్లు ఇచ్చినావు. మరి మూసీ పాపం ఏం చేసింది? మెట్రో విస్తరణకి ఇవ్వండి. ఇవాళ మీరు ఒక ఐఏఎం లేదండి తెలంగాణలో, ఒక్క ఐఏఎం లేదు. మరి తెలంగాణ విద్యార్థులు నష్టపోతున్నారు కదా. మరి దీని గురించి ఏదైనా మాట్లాడిరా? బడ్జెట్ లో అన్యాయం జరిగింది, ఏనాడైనా మాట్లాడిరా? 2 కేంద్ర మంత్రులు, 8 మంది ఎంపీలు, వాళ్ళకి బాధ్యత లేదా? మరి ఎందుకు మాట్లాడరు తెలంగాణ గురించి? బనకచెర్ల విషయంలో బీజేపీ స్టాండ్ ఏంది? దీని గురించి ఏదైనా మాట్లాడిరా? కనీసం సోయి లేకుండా ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఏమట్లండి? మేమేం చేసినాం సంవత్సరాల కాలంలో? వీఆర్ రెడీ టు డిబేట్. అసెంబ్లీకి రండి. కేసీఆర్ అదే అంటున్నావు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, నీ బాధ్యత అండి. ఇట్స్ నాట్ ఎ మెహర్బానీ, ఇట్స్ ఎన్ రెస్పాన్సిబిలిటీ అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్. నువ్వు అసెంబ్లీకి రావాలి, వచ్చి చర్చ పెట్టు, అడుగు ఏం చేసినావు, మీరేం చేసిరో. 10 సంవత్సరాల కేసీఆర్ పాలన ఎంత దుర్మార్గంగా జరిగిందో, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిరో. 10 సంవత్సరాలలో పేపర్ లీకేజ్ చేసిన ఎవరండి? ఇదే పేపర్ గ్రూప్ 1 ఎగ్జామ్ 3 సార్లు కండక్ట్ చేసినటువంటి దుర్మార్గులండి. బల్లి పట్టాని లెక్క అమ్ముకున్నారు పేపర్ బయట, క్వశ్చన్ పేపర్. మీరు మాట్లాడితే ఎట్లండి? లింగం యాదవ్ గారు 1 మినిట్